హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చూయించబోతున్నాను. ఈ దేవాలయం యాదాద్రి భువనగిరి డిస్టిక్ యాదగిరిగుట్టలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత దేవాలయం పక్కనే కొత్త దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. ఇది కొత్తగా నిర్మిస్తున్న మెట్ల మార్గం. మెట్లపై నుండి కొండ మీదకు వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవచ్చు, లేదంటే వెహికల్స్తో కొండపైకి కూడా వెళ్ళొచ్చు. ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట. ఈ విధంగా గ్రీనరీతో చాలా బాగుంటుంది చూడ్డానికి. కొత్తగా నిర్మిస్తున్న టెంపుల్ చూడడానికి మనకి ఎలో లేదండి. అందుకే మినిస్టర్ కేటీఆర్ గారు అప్లోడ్ చేసిన వీడియోని మీ అందరికీ చూపించడం కోసం ఇక్కడ యాడ్ చేశాను. మీరు కూడా చూసేయండి. ఇది కొండపైకి వెళ్ళే రోడ్ అండి. ఓన్లీ 2 వీలర్స్కే ఎల్లో ఉంటుంది. 4 వీలర్స్ కిందే పార్క్ చేసుకొని ఆటోస్లో పైకి రావచ్చు. 2 వీలర్ పార్కింగ్ 10 రూపీస్ ఉంటుంది. సిటీ నుండి బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. బస్సెస్ అయితే డైరెక్ట్ కొండపైకి వచ్చేసి టెంపుల్ బయట ఆగుతాయి అన్నమాట. ఆటోస్లో అయితే పర్ పర్సన్కి 20 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. పైనుండి వ్యూ అనేది ఇలా ఉంటుంది. బైక్స్ పార్క్ చేసి కొండపైకి ఎక్కుతుంటే కొత్తగా నిర్మిస్తున్న టెంపుల్, అలానే విఐపి గెస్ట్ రూమ్స్ ఉంటాయి. చూసారు కదా, ఇదే అండి కొత్తగా కడుతున్న టెంపుల్. ఇక్కడ మీరు చూస్తున్నది పాత దేవాలయం. లోపలికి వెళ్ళడానికి ఫ్రీగా ధర్మదర్శనం ఉంటుంది. అలానే 100 రూపాయల టికెట్, 150 రూపాయల టికెట్ ఉంటుంది. ఎలా అయినా లోపలికి వెళ్ళొచ్చు. కార్తీక మాసం కావడం వల్ల టెంపుల్ ఫుల్ రష్గా ఉంది. ఈ లైన్లో వెళ్తుంటే కొండపైన కోతులు కూడా ఉన్నాయి. ఎవరైనా అట్టిపళ్ళు అవి వేస్తే తింటూ ఉన్నాయన్నమాట.
టెంపుల్ లోపలికైతే ఫోన్ ఎలో లేదు, ఆఫ్ చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఎదురుగానే మనకి లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. దేవుణ్ణి దర్శించుకొని బయటికి రాగానే కొబ్బరికాయలు కొట్టే స్థలము, అలానే కార్తీక మాసం కదా, కార్తీక దీపాలు వెలిగించడానికి టేబుల్స్ లాగా కూడా వేశారు. ఇంకా అమ్మవారికి స్వామివారికి వేసే పట్టు వస్త్రాలు కూడా అక్కడ మనకి అమ్ముతారు. తక్కువ కాస్ట్ ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చూడ్డానికి చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోస్లో సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం చూయించబోతున్నాను. ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.